నమస్తే ట్రేడర్స్. ఒక కాల్ సైడ్ అయితే ఒకటి ఎంట్రీ తీసుకుంటున్నాం. మాకు సిపిఆర్ నుంచి రివర్సల్ అయ్యి ఈఎంఐ పైన క్లోజ్ అయింది క్యాండిల్, అందుకే ఎంట్రీ అనేది తీసుకున్నాం. ఓకే, సెల్ అనేది హిట్ అయిపోయింది, నో ప్రాబ్లం. మనకి 3 days నుంచి లాస్ ఉంది. ఈరోజు 4th డే. సెకండ్ ట్రేడ్ కొద్దిసేపు వెయిట్ చేసి సిపిఆర్ దగ్గర తీసుకున్నాం ఇంకో ఎంట్రీ. ఆప్షన్ బయింగ్ రియాలిటీ ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్, లాసెస్ వస్తాయి కంటిన్యూస్లీ. బట్ మనము ఇప్పటివరకు అయితే ఎక్స్పీరియన్స్ వచ్చి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతామో జర్నీ అనేది ఫేస్ చేయాల్సిందే మనకి ఇది 4th డే. చూద్దాము. కంటిన్యూస్లీ 10 days లాసెస్ ఇట్లా ఫేస్ చేసినాం ఫ్రెండ్స్, ఇది నార్మల్ మనకి. బట్ రూల్స్ అయితే బ్రేక్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఒకవేళ 2 trades ఎస్ఎల్ హిట్ అయినా మనకి 1400 లోపే వస్తుంది. బట్ రూల్స్ బ్రేక్ చేసి ఎస్ఎల్ పెట్టలేదు అనుకో, మనకు మొత్తము క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అవుతుంది. రివెంజ్ ట్రేడింగ్ చేసినా కానీ వైప్ అవుట్ అవుతుంది. అందుకే మనం జాగ్రత్తగా రూల్స్ని ఫాలో కావాలి. మీరు నా 100 days ట్రేడింగ్ ఛాలెంజ్ చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియో చూస్తే అర్థమవుద్ది మీకు. అందుకే రూల్స్ అయితే ఫాలో అవుతాము స్ట్రిక్ట్గా, లాస్ వచ్చినా సరే కానీ. బట్ రూల్స్ అయితే బ్రేక్ చేయను. చూద్దాము. సెకండ్ ట్రేడ్, ఫస్ట్ ట్రేడ్లో అయితే మనకి 400 చేంజ్ అట్లా లాస్ ఉండే. ఓకే, సెకండ్ ట్రేడ్ ఇట్లా హిట్ అయిపోయింది. ఎస్ఎల్ లాస్ వచ్చేసి 799, అరౌండ్ 800 అనుకోండి. రూల్స్ అయితే మనం స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.